వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీ 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు. పలువురు ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీస్ నుండి పిలుపు. పార్టీ మార్పుపై కీలక నిర్ణయం తీసుకోనున్న నందికొట్కూరు ఎమ్మెల్యే. కార్యకర్తలు అనుచరులతో భేటీ కానున్న తొగురు ఆర్థర్. అరకు మండపేటలో అభ్యర్థులను అనౌన్స్ చేసిన బాబు. టీడీపీ అభ్యర్థి ప్రకటనపై జనసేనలో అలజడి. వైసీపీ నేత సూర శ్రీనివాసులు రెడ్డి అరెస్టుపై మండిపడ్డ మహిళలు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు. అనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం. తప్పిన ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు సిద్ధమైన అయోధ్య. నేడు రాముడి విగ్రహానికి 125 కలశాలతో స్నానం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో మరో కీలక అడుగులు పడనున్నాయి. షర్మిల ప్రమాణ స్వీకారం కోసం ఏఐసీసీ అగ్రనేతలతో పాటు ఏపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు మునియప్పన్ హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం కడప నుంచి బయలుదేరి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు షర్మిల. ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. షర్మిల ఏపీసీసీ కానూరులోని ఆహ్వానం ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతలు చేపట్టాక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం ర్యాలీగా విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆంధ్ర రత్న భవన్ లో అధ్యక్ష హోదాలో బాధ్యతలు చేపట్టి తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు షర్మిల. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ రోజు సమావేశం కానున్నారు. దానిపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. మొత్తానికి చూసుకుంటే షర్మిల ఏపీసీసీ చీఫ్ గా కూడా బాధ్యతలు తీసుకునే ఒక ముందు రోజు కూడా తిరుగుల బ్యాగ్ చేరుకొని అక్కడ ఆయన దివంగత మహానేత రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి సమాధి వద్ద కూడా ప్రత్యేక పూజలు చేసి అక్కడ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో కేవీపీ రామచంద్రరావు, నవీరారెడ్డి, ఇటు అహ్మదుల్లా, సీనియర్ నాయకులు అయితే గతంలో ఎవరైతే కాంగ్రెస్ కోసం తన తండ్రితో పాటు పనిచేస్తారో వారందరూ కూడా షర్మిలతో కూడా కలిసి వచ్చి వైఎస్ఆర్ దాంట్లో కూడా ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొన్న ఈ నేపథ్యంలోనే షర్మిల కూడా అక్కడ మీడియాతో కూడా మాట్లాడుతూ తాను ఖచ్చితంగా రాహుల్ గాంధీని పీఎం చేయాలని చెప్పి తన తండ్రి కోరికను కూడా నెరవేర్చే విధంగా ముందుకు సాగుతానని చెప్పేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏవైతే బాధ్యతలు అప్పచెప్పారో అవి నిర్వర్తిస్తానని చెప్పి కాంగ్రెస్ కు మళ్ళీ ఏపీలో పూర్వ వైభవం తీసుకొని వస్తానని చెప్పేసి కూడా షర్మిల చెప్పుకోవాల్సిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే షర్మిల ఈ రోజు తెల్లవారుజామున 11 గంటలకు కూడా ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకొని అక్కడ పీసీసీ బాధ్యతలు చేపట్టి
కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడమే కాకుండా ఎవరైతే గతంలో కాంగ్రెస్ కోసం తన తండ్రితో పాటు సీనియర్ నాయకులు పనిచేశారో వారందరినీ కూడా కలుపుకొని వెళ్ళి కూడా కాంగ్రెస్ కు పూర్వవైవం తీసుకొని రావడంతో పాటు ఇటు కాంగ్రెస్ కూడా ఏపీలో కూడా కొత్త జోష్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న ఎయిర్పోర్ట్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా షర్మిలతో పాటు కూడా కాన్వాయ్ గా వెళ్ళేసి కార్యకర్తలు కూడా ఆమె ఘన స్వాగతం పలికిన నేపథ్యం అయితే నిన్న చూసుకోవచ్చు. ఇదే విధంగా కూడా ఎన్నికల్లో ఇదే చేస్తూ కూడా ముందుకు వెళ్తానని చెప్పేసి షర్మిల కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్రియా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ మారడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్. ఇవాళ ఆయన కార్యకర్తలు అనుచరులతో సమావేశం నిర్వహించనున్నారు. అనుచరులతో భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీని వీడి టీడీపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ తనను కాదని కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ ని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడాన్ని నియోజకవర్గంలో సంబంధించి ఎమ్మెల్యే అనుచరులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా గత 4.5 సంవత్సరాలుగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా పూర్తి చేసిన ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుంటూ పనిచేస్తున్న ఎమ్మెల్యేని కాదని పక్క జిల్లా నాన్ లోకల్ అంటే పక్క కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడాన్ని ఎమ్మెల్యే వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన డాక్టర్ సుధీర్ నియామకంపై పార్టీ పునః సమీక్షించాలని, లేని పక్షంలో ఈ రోజు ఏర్పాటు చేసిన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాత్రం కార్యకర్తలు నేతలు వైసీపీని పార్టీకి సేవలు అందజేసినా గుర్తించకపోవడాన్ని కొంత వ్యతిరేకిస్తూ పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా వైసీపీ పార్టీ తమ పట్ల గత 4.5 సంవత్సరాలుగా అనుసరిస్తున్న వైఖరికి విసుగు చెందిన ఎమ్మెల్యే అనుచరులు కార్యకర్తలు నేతలు ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి ఒక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. ప్రధానంగా నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఇలాంటి ఇబ్బందులు లేకపోయినా స్వపక్షంలోని వైసీపీలోని ఒక వర్గానికి సంబంధించిన నేతతోనే తాము గత 4.5 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎన్నో అవమానాలకు గురై పార్టీ కోసం పనిచేస్తూ ఉండగా పార్టీ తమని గుర్తించకపోవడాన్ని కార్యకర్తలు నేతలు ప్రతిష్టగా తీసుకొని ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించి భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాన్ని ఈ రోజు సమావేశంలో ప్రకటిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే అనుచరులు మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరి కొద్దిసేపట్లో ఎమ్మెల్యే అనుచరులతో సమావేశం జరిపి ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది మరి కొద్దిసేపట్లో బయటపడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో పార్టీ అభ్యర్థులు 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొందడమే లక్ష్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ కలిపి మొత్తం 68 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో 58 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4 విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైఎస్ జగన్ 5వ విడత జాబితాను మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలను, టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులను తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్కు పిలిపించుకొని జగన్ మాట్లాడుతున్నారు. దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కడుతున్నారు. ఈ రోజు రేపటిలోగా 5వ జాబితాను వైసీపీ విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈసారి ఎన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తారు అన్నది వైసీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే 4 విడతలుగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టారు. దాదాపు 58 శాసనసభ నియోజకవర్గాలు, 10 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం కల్పించగా మరికొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపారు. ఈ నెల 25వ తేదీలోగా పూర్తి స్థాయిలో మార్పులు చేపట్టాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. తాను వైసీపీలోనే ఉన్నానని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. టీడీపీలో చేరబోతున్న వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిని కలవడంతో జంగా కృష్ణమూర్తి కూడా వైసీపీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన స్పందించారు. వ్యక్తిగత పరిచయం వల్లే తాను పార్థసారథిని కలిశానని చెప్పారు. గురజాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న విషయం వాస్తవమేనని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభిప్రాయం తీసుకున్నాకే గురజాల సీటు ఆశిస్తున్నట్లు జంగా కృష్ణమూర్తి తెలిపారు. పార్టీ మారే ఆలోచన లేదని, ఎమ్మెల్యే సీటు విషయం సీఎం జగన్దే తుది నిర్ణయం అని చెప్పారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా గెలిచానని, ప్రజల అభిప్రాయం మేరకే మళ్లీ సీటు అడుగుతున్నానని స్పష్టం చేశారు. సీటు రాని పక్షంలో పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ప్రచారం జరుగుతుంది, జిల్లాలో ప్రచారం, రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది. మొన్న ఏదో తెలియకుండా పార్థసారథి గారు, ఆయన నా సహచరి 2004 మేము అందరం కలిసి ఎమ్మెల్యే చేశాను, మంత్రి. అదే కాకుండా కూడా నాకు దగ్గర బంధువు కూడా అవుతాడు. పోయి కలిసినంత మాత్రాన్ని టీడీపీలో పోతే ప్రచారం చేశారు. నిన్నెవరో మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో ప్రచారం చేశారు. ఎందుకంటే నా ఒక్కడితోని నా అభిప్రాయం కోసం నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను రాజకీయాలకు వచ్చిన తీరు వేరు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ పెట్టుబడులు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం 40,000 కోట్ల పెట్టుబడిదారులను సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. ఇన్వెస్టర్లను ఆకర్షించే విషయంలో తమ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని చెబుతున్నారు తెలంగాణ మంత్రులు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా విజయవంతమయ్యారన్న వాదన వినిపిస్తుంది. 3 రోజుల పర్యటనలో మొత్తం 200 సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం. ఈ క్రమంలోనే 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం. ప్రధానంగా రాష్ట్రంలో 12,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది అదానీ గ్రూప్. 4 రంగాల్లో రేవంత్ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ తరపున ఇంధన రంగంలో 5,000 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు అదానీ.
జిందాల్ కంపెనీ 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం సుమారు 9,000 కోట్ల వ్యయం చేయనుంది జిందాల్ సంస్థ. కేవలం ఈ 2 సంస్థలే కాదు, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, బిఎల్ ఆగ్రో, గోడి ఎనర్జీ, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంటియో, ఊబర్ సహా పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. గత బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఈసారి వచ్చిన పెట్టుబడులు రెండింతలు పెరిగాయని చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే సమయంలో అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు వృద్ధి కలిసి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం తమ ప్రయత్నం కొనసాగుతుందని, పారిశ్రామికవేత్తలంతా హైదరాబాద్కు రావాలంటూ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మరోవైపు రేవంత్ దావోస్ పర్యటనపై విమర్శలు గుప్పించింది విపక్ష బీఆర్ఎస్. అబద్ధాల పునాదాల మీద ముఖ్యమంత్రి రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆ పార్టీ నేత దాసోజు శ్రావణ్. రాష్ట్ర ప్రతిష్టను పెంచడం కంటే వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారని ఆరోపించారు శ్రావణ్. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చెలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. విమర్శల సంగతి కాస్త పక్కన పెడితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే భారీగా పెట్టుబడులు రానుండడంపై పారిశ్రామిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.